నమస్కారం. మామూలుగా పిల్లలకి పేరు పెట్టేటప్పుడు మన నక్షత్రాలు చూసుకోవాలి అని అంటారు. వాళ్ళ అక్షరాన్ని బట్టి పేరు మనం పెడుతూ ఉంటాము. కొందరు సంఖ్యను కూడా చూస్తూ ఉన్నారు. మరి పేరు పెట్టాలంటే నక్షత్రం చూడాలా? సంఖ్యను చూడాలా? ఏది ఆధారంగా పెడితే బావుంటుందనే సందేహం మీ అందరిలో ఉంది కదా! ఈరోజు మరి మీ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంఖ్య జ్యోతిష నిపుణులు రెహమాన్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. సార్ ఇది ఈ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఏది ఆలోచించి ఏ విధంగా చూసి పెడితే అంటే నక్షత్రం పెట్టి పేరు అక్షరాన్ని వస్తే పెట్టాలా? లేదంటే ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఈ మధ్యన న్యూమరాలజీ బాగా పాపులర్ అవుతుంది కాబట్టి ఆ విధంగా నెంబర్ ఏదైనా కలిసొస్తే పెడితే బెటర్ అంటారా? ఇక్కడ నేను అదేనమ్మా చెప్పేది. ఒక ఆస్ట్రాలజిస్ట్ని మీరు కలిశారనుకో, ఆయన నక్షత్రం ప్రకారం ఫలానా ఏ పేరు పెట్టాలి, ఫలానా బి పెట్టాలి అని చెప్తాడు. ఆయనకి పేరులో ఎంత నంబర్ ఉండాలి ఏంటి అనేది ఆయనకి తెలియదు. అదే ఒక న్యూమరాలజిస్ట్ని కలిశారనుకోండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1 కాబట్టి 1లో పేరు పెట్టాలి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8 కాబట్టి 8లో పేరు పెట్టాలి అంటాడు న్యూమరాలజిస్ట్ అయితే. అంటే ఇక్కడ ఆస్ట్రాలజిస్ట్ ఒక రకంగా చెప్తాడు, న్యూమరాలజిస్ట్ ఇంకో రకంగా చెప్తాడు. ఇక్కడ మీరు న్యూమరాలజిస్ట్ని కలిస్తే, నేను ఇక్కడ న్యూమరాలజిస్ట్ని నన్ను కలిస్తే నేనేం చేస్తానంటే మీ జాతక చక్రం ప్రకారం అసలు మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి, మీ లగ్నం ఏంటో చూసుకొని ఏ అక్షరంతో రావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా పూర్తి పేరు అంటే పిలిచే పేరు కాలింగ్ నేమ్ అద్భుతమైనటువంటి నంబర్లు న్యూమరాలజీ ప్రకారం అంటే ఇక్కడ నక్షత్రం చూస్తాను ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం టోటల్ నేమ్ కూడా చక్కగా వచ్చేటటువంటి కాలింగ్ నేమ్ పెడతామే కాకుండా సర్టిఫికెట్ నేమ్ ఉంటుంది. అంటే ఏది ఇంటి పేరుతో సహా కలిసి ఉంటుంది కదా సర్టిఫికెట్తో సహా ఒక మంచి పేరు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూడటం వల్ల మీకు ఇటు ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం పేరు పెడతాను కాబట్టి మీ పిల్లలకి పిలిచే పేరు బలంగా ఉంటుంది, టోటల్ పేరు బలంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు బాగా చదువుకొని మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారమ్మా. మీ పిల్లలకు ఆస్తి అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, మీ పిల్లలకు ఒక మంచి పేరు ఇవ్వండి, వాళ్ళే ఆటోమేటిక్గా సంపాదించుకొని వాళ్ళే బాగా డెవలప్ అవుతారు. అయినా మనకు పుట్టేదే ఒకళ్ళో ఇద్దరు పిల్లలమ్మా. ఈ ఒకళ్ళిద్దరికి కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే మరి మీరు ఇంక లైఫ్లో ఏం చేసినట్టు? 100 మంది పిల్లలు పుట్టరు కదా, లేదంటే 365 రోజులకి 365 మంది పిల్లలు ఏం పుట్టరు కదా. జీవితంలో పుట్టేది ఒకళ్ళో ఇద్దరు. అరే